నాకు కేసీఆర్ భయపడుతుండు, అందుకే నా పేరు చెప్పలే. వరంగల్ సభను ఉద్దేశించిన రేవంత్ రుణమాఫీ పైన చర్చకు నేను సిద్ధం. ఇగో మీరు సిద్ధం అన్నారు కదా, ఇంకో ఇక్కడ సీఎం సవాల్కు నేను సిద్ధం, దేనిపై చర్చిద్దామన్నా నేను రెడీ. ప్లేసు టైము డేటు నువ్వే ఫిక్స్ అయ్యి, ఈసారి మళ్ళీ తోక ముడవద్దు. రేవంత్ చిల్లర రాజకీయాలు రజతోత్సవ సభకు చూసినప్పటి నుంచి ఆయనకు నిద్ర పడతలేదు, నిజంగా నిద్ర పడతలే అంటుంది. కేసీఆర్ పైన అవే చిల్లర మాటలు. కాంగ్రెస్ ముమ్మాటికి తెలంగాణకు విలనే, రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్. అయితే నిన్న హరీష్ రావు మాట్లాడాడు, అంతకుముందు అసెంబ్లీలో కేటీఆర్ కూడా మాట్లాడాడు. రుణమాఫీ అయ్యిందని మీరు చెప్తున్నారు, ఏడయిందో చూపియండి, ఏడయిందో చూపియండి. మీ కొండారెడ్డి పెళ్లి కోదామా, కొడంగల్లో ఊర్లో కోదామా, మంత్రుల ఊర్లో కోదామా, పోదాం. బాగా చెప్తా, మీరు ఒక్క ఊర్లోనైనా అందరికీ రుణమాఫీ అయ్యిందని, ఎంతమంది రైతులు ఉన్నారో అంతమంది రైతులకు రుణమాఫీ అయిందని మీరు నిరూపిస్తే మేము స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి ఇంటనే కూర్చుంటాం, రాజకీయం చేయమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అసెంబ్లీలో మాట్లాడిండు, బయటలో మాట్లాడిండు, అని తీరులో మాట్లాడి ఇప్పుడు హరీష్ రావు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మరి పోనీ ఆ సవాల్ స్వీకరించి కొండారెడ్డి పెళ్లికే ఓర్రి, కొడంగల్కే ఓర్రి, లేదా మధురకు ఓర్రి, పాలేరుకు ఓర్రి, మా నల్గొండకు రారి, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గానికి హుజూర్ నగర్కి ఓర్రి, ఏడుకనవ దగ్గరికి పోదాం పారి, పోయి సూదావురి నిజంగా అయిందా కాలేదా తెలంగాణ ప్రజలు కూడా తెలుసుకుంటారు, నల్లేంది తెల్లేంది అనేది. ఇంకేమంటున్నాడు, నేను మాట ఇస్తే 100% అమలు చేస్తా. అవు తెలుసు అందరికీ, తెలంగాణ ప్రజలు మొత్తం తెలుసు. దేవుళ్ళ మీద ఒట్లేసి ఏం చేసినావో తెలుసు. 4000 పింఛన్ పెంచినావు కదా, అది తీసుకున్నటువంటి ముసలి అందరికీ తెలుసు. పెంచినాడా పింఛన్ పెంచిండా ఆయన? అంటే 100% ఆయన మాట ఇస్తే నెరవేరుస్తారంట. మాట తప్పినట్లు శత్రువులు కూడా చెప్పరంట. శత్రువుల 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినా ఏడ ఉన్నాయి, మీ ఇంట్లోకి వచ్చినట్టు అవన్నీ. తెలంగాణకి అయితే రాలే. 2.5 లక్షల కోట్లు కదా, ఇద్దరికి కూడా కొత్తగా నువ్వు ఉద్యోగాలు ఇవ్వాలి. లక్ష ఉద్యోగాలు ఇచ్చారని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ ఇగో ప్రైవేట్లో 1,00,000 ఉద్యోగాలు ఇప్పించిన అంట. రెజ్యూమ్లు ఏమైనా తయారు చేసి పంపించినట్టు ఇంట్లోకి వెళ్ళి. 10 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం, ఉండు. 10 ఏళ్ళు కాకపోతే 20 ఏళ్ళు ఉండు. 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల. 10వ తరగతి 92.78% విద్యార్థుల ఉత్తీర్ణత. ఎప్పటిలాగానే బాలికలదే పైచేయి. జూన్ 2 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయంట. ఇవి రిలీజ్ చేసేందుకు కూడా ఒక కార్యక్రమం అనుకోకుండా అక్కడనే రిలీజ్ చేయించాడు. ఎందుకంటే ఆయనకు అక్కడెక్కడో ఆంధ్రప్రదేశ్లో ఒక టీడీపీ నాయకుడి పెళ్లి, ఒక నాయకుడి కొడుకు పెళ్లి కోసం ఇంపార్టెంట్ ఉంది, కానీ పిల్లల మీద లేదు. కొత్త సీఎస్గా కె రామకృష్ణారావు బాధ్యతలు. ఇప్పుడు అసలు నాకు అర్థం కాదు, ఈయన ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉండే ఎవరు, ముఖ్యమంత్రి రేవంత్ మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ రామకృష్ణారావు ఆర్థిక శాఖ చూసుకునేవారు. మరి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిండు, ఆగం చేసిండు కేసీఆర్ అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి అట్లా ఆర్థిక శాఖలో కీలక బాధ్యత పోషించినటువంటి సీఎస్ ఎట్లా చేస్తారండి మీరు? ఏ లెక్క ప్రకారం చేసిరు? అంటే మీరు చెప్పేది అబద్ధం అనేది ఈయన నియామకంతో మరొకసారి తేట తెల్లం అయిపోయింది. అంతేనా?